హాయ్ హలో వెల్కమ్ టు క్రాంతి టీవీ. అయితే దేశ రాజకీయాల్లో మొత్తం కూడా తమిళనాడు రాజకీయాలు మాత్రం చాలా పెద్ద ఎత్తున చర్చకి కొనసాగుతూ ఉన్నాయి అన్ని రాష్ట్రాలు అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇందులో భాగంగానే టీవీకే పార్టీ విజయ్ తను సంపాదించుకున్నటువంటి సీట్లతో పాటుగా ఇంకా లెఫ్టినెంట్ పార్టీల నుంచి కానీ మొత్తం 118 సీట్లు సంపాదించుకొని సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి అంశం అయితే మనం అందరం చూసాం. కానీ రేపు అసెంబ్లీలో తన బల పరీక్షకు అయితే సిద్ధం అవ్వబోతా ఉన్నాడు. మరి ఇక్కడ పూర్తిగా తనకు కావాల్సినటువంటి 120+ సీట్స్ 128+ సీట్స్ ఏమైనా వస్తాయా రావా అనేటటువంటి ఉత్కంఠ అయితే చాలా పెద్ద ఎత్తున నెలకొంది మొత్తం తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లోని కాదు దేశ రాజకీయాలు అని కూడా చెప్పొచ్చు. అయితే ఇక్కడ చాలా గొప్ప వరం లాంటి మంచి ఆపర్చునిటీ అయితే టీవీకే పార్టీ అధినేతకి అయితే లభించిందని చెప్పుకోవచ్చు. అదేంటి అంటే ఏఐడిఎంకే పార్టీలో ఉన్నటువంటి 2 వర్గాలుగా విడిపోయినటువంటి వాళ్ళలో మొత్తం 30 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మొత్తం షణ్ముఖం మొత్తం ఆ గ్రూప్ కి సంబంధించినటువంటి 30 మంది ఎమ్మెల్యేలు అయితే మద్దతుగా ఉండబోతా ఉన్నారు టీవీకే పార్టీ నేతకు అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున వార్తలు వస్తా ఉన్నాయి. దానికి సంబంధించి షణ్ముఖం గ్రూప్ మొత్తం కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి పూర్తిగా ఇదే అంశాలని డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ వీళ్ళు ఇటువంటి డిసిషన్ ని తీసుకోవడానికి గల కారణం ఏంటి అంటే ఏఐడిఎంకే పార్టీలో ఉన్నటువంటి 2 వర్గాలు, ఒకటి పళనిస్వామి, 2 షణ్ముఖం గ్రూప్ అన్నమాట. అయితే ఈ 2 గ్రూపులు కూడా విడిపోవడం జరిగింది. దానికి కారణం ఏంటి అని అంటే స్టాలిన్ తో పళనిస్వామి మంతనాలు జరపడం. ఇది ఏమాత్రం కూడా మొత్తం షణ్ముఖం గ్రూప్ కి అయితే నచ్చలేదు. ఇక పళనిస్వామి దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అయితే మనం ఒక గ్రూప్ ఆఫ్ మీటింగ్ పెట్టుకుందామని చెప్పేసి రీసెంట్ గా ఒక 3 days బ్యాక్ ఆలోచించినటువంటి నేపథ్యంలో కూడా చాలా మంది ఆ మీటింగ్ కి రాకుండా ఎగ్గొట్టినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. అది ఎందుకు జరిగింది అని అంటే స్టాలిన్ తో అంటే డిఎంకే పార్టీతో ఏఐడిఎంకే పార్టీ పొత్తు పెట్టుకోవడం ఏమాత్రం కూడా ఈ ఏఐడిఎంకే పార్టీలో ఉన్నటువంటి షణ్ముఖం గ్రూప్ కి ఏమాత్రం నచ్చలేదు. సో ఈ వర్గానికి నచ్చకపోవడం కారణంగా ఆ రోజు ఆ మీటింగ్ కూడా ఆగిపోయింది అని చెప్పొచ్చు. అయితే ఇందులో భాగంగానే ఏఐడిఎంకే పార్టీ వెళ్ళి డిఎంకే పార్టీతో స్టాలిన్ తో పొత్తు పెట్టుకోవడం అనే అంశాన్ని ఏమాత్రం కూడా జీర్ణించుకోలేకపోయినటువంటి ఈ షణ్ముఖం గ్రూప్ ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా సో దాని నుంచి మేము విముక్తి పొందాలనుకుంటున్నాం, మాదే అసలైన ఏఐడిఎంకే పార్టీ. బికాజ్ ఎందుకు అంటే జయలలిత స్థాపించినటువంటి మొత్తం పెద్ద ఎత్తున కష్టపడి ఏఐడిఎంకే పార్టీని పట్టుకొచ్చారో మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ రోజున ఆ ఏఐడిఎంకే పార్టీని తీసుకెళ్లి డిఎంకే పార్టీలో కలపడం అనేది చాలా సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాము. సో దాన్ని మేము అగ్రి చేస్తలేము. అందుకనే మొత్తం 17 సీట్లు ఉన్నటువంటి పళనిస్వామి మాకు వద్దు అని చెప్పేసి పూర్తిగా మాకే సభాపక్షాల నేతలుగా మాకే గుర్తింపు కావాలి. బికాజ్ ఎందుకంటే మా దగ్గర 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, పళనిస్వామి దగ్గర నుండి 15 మంది ఎమ్మెల్యేలు కాబట్టి సో ఆ సభాపక్ష నేతలుగా మమ్మల్ని గుర్తించాలి అనేటటువంటి అంశంలో ఈ షణ్ముఖ గ్రూప్ ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా వేలుమణి షణ్ముఖ ఈ గ్రూప్ ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా పూర్తిగా డివైడ్ అయిపోయి మొత్తం కూడా టీవీకే పార్టీ అధినేత విజయ్ కి మద్దతుగా ఉండాలని చెప్పేసి పూర్తిగా నిర్ణయించుకున్నట్లు కూడా వాళ్ళు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే ఇందులో భాగంగానే మరి రేపు అసెంబ్లీలో జరగబోయేటటువంటి బల పరీక్షకి మరి విజయ్ సిద్ధంగా ఉన్నాడా, మళ్ళీ ఏ ట్విస్టులు నెలకొండబోతా ఉన్నాయి అనేటటువంటి అంశాలు కూడా చాలా పెద్ద ఎత్తున ప్రజల్లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ గా ముందు కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. బికాస్ మనం చూస్తూ ఉన్నాం ఈ ఎలక్షన్ రిజల్ట్స్ ఏ రోజు నుంచి అయితే కొనసాగుతా ఉన్నాయో అక్కడి నుంచి ఈ రోజు వరకు కూడా మొత్తం పూర్తిగా తమిళనాడు రాజకీయాలు చాలా ఉత్కంఠభరితంగా మాత్రమే కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. ఈ మాత్రం ట్విస్టులు అయితే ఇంకా ఏ రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఇప్పటివరకు ఏ ప్రజలు చూసినటువంటి దాఖలాలు కూడా లేవని చెప్పొచ్చు. సో అందులో భాగంగానే ఇక ఏం జరగబోతా ఉంది, మరి రేపు బల పరీక్షకి విజయ్ సిద్ధం అయ్యారా? బికాస్ ఎందుకు అంటే గవర్నర్ కూడా ఒక మాట అయితే చెప్పడం జరిగింది, ఓకే నేను సీఎం గా ప్రమాణ స్వీకారం అయితే చేయిస్తాను కానీ ఆ తర్వాత ఏదైతే బల పరీక్ష ఏదైతే ఉందో ఆ నెంబర్ ఏదైతే ఉందో నువ్వు అది ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకు అంటే నీ దగ్గర ఉన్నటువంటి 120 ఏదైతే ఎమ్మెల్యేలు ఉన్నారో మొత్తం 118 ఎమ్మెల్యేలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం సరిపోవు. సో బల పరీక్షకు నువ్వు సిద్ధం అవ్వాల్సి ఉంటుంది, నీ నెంబర్ ని నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి గవర్నర్ పలుమార్లు చెప్పడం. అయితే ఇక్కడ కనిపించని చీకటి రాజకీయాలు ఏమన్నా జరుగుతా ఉన్నాయా? విజయ్ మొత్తం కూడా ఈ షణ్ముఖం అనేటటువంటి వర్గంతో ఏఐడిఎంకే పార్టీలో ఉన్నటువంటి ఈ వర్గంతో ఏమన్నా మంతనాలు జరిపారా? సో వాళ్ళు అందుకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని అనేటటువంటి కోణంలో కూడా ఇక్కడ డిఎంకే పార్టీకి ఏఐడిఎంకే పార్టీకి ఇద్దరికి కూడా దిమ్మ తిరిగేటటువంటి క్వశ్చన్స్ రేజ్ అవుతా ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే అంటే పూర్తిగా ప్రణాళిక సిద్ధం చేసుకొని మరి వాళ్ళు పూర్తిగా టీవీకే పార్టీకి మాత్రమే మద్దతు తెలపబోతా ఉన్నారు అనేటటువంటి చాలా భరితమైనటువంటి వ్యాఖ్యలు అయితే చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఇక రేపటి రోజున అంటే ఇప్పుడు చాలా ట్విస్టులు నెలకొన్నటువంటి నేపథ్యంలో ఒకవేళ విజయ్ సీఎం అయినప్పటికీ కూడా ఆ బలం అనేది విజయ్ కి సరిపోదు. సో అటువంటి పరిస్థితుల్లో అతను ఏ విధంగా సీఎం గా కొనసాగుతాడు, ఎంత కాలం అయితే కొనసాగుతాడు అనేటటువంటి ప్రశ్నలు రేకెత్తుతున్నటువంటి ఈ తరుణంలో వీళ్ళు మొత్తం కూడా మద్దతు తెలుపుతూ ఇక విజయ్ కి మొత్తం 150 ఎమ్మెల్యేల సీట్లని ఆయనకి ఇవ్వబోతా ఉన్నారు. అంటే రేపటి రోజున ఏమవుతుంది అంటే పూర్తి మద్దతు టీవీకే పార్టీ విజయ్ కి దక్కబోతా ఉంది అనేటటువంటి ప్రశ్నలు కూడా వస్తా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇది మొత్తం ఒకవైపు ఉంటే మరొక వైపు ఇంకొన్ని ట్విస్టులు మనం టీవీకే పార్టీ నుంచి మాత్రం తెలుసుకోవచ్చు. ఇందులో భాగంగానే టీవీకే పార్టీ నేత
ఏదైతే డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మొత్తం తమిళనాడుని నేను ఉంచబోతా ఉన్నాను, ఏదైతే చేయబోతా ఉన్నానో అని చెప్పేసి మనకు చెప్పినారు. అంటే అందులో భాగంగానే మొత్తం కూడా ఇక రెండవ సంతకం డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తమిళనాడుని తీర్చిదిద్దబోతాను అని చెప్పేసి సంతకం చేసినటువంటి అంశాలు కూడా మనం చూసాం. అయితే అందులో భాగంగానే ఈ రెండవ సంతకానికి సంబంధించి ఎక్కడ కూడా మొత్తం తమిళనాడు రాష్ట్రంలో దగ్గరగా ఆలయాలు అవ్వచ్చు, మసీదులు అవ్వచ్చు, ఇక చర్చిలు అవ్వచ్చు, మొత్తం ఈ అంశాలు ఈ మూడు మొత్తం మందిరాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో మొత్తం 717, ఇంకా స్కూళ్ళకి సంబంధించి, కాలేజెస్ కి సంబంధించి దారిలో ఉన్నటువంటి దానికి దగ్గరలో ఉన్నటువంటి అంటే కొంత పరిమితమైనటువంటి అంటే ఒక 500 మీటర్ల వరకు ఏమో ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తం కూడా బెల్ట్ షాపులను అయితే తీసేయబోతా ఉన్నారు. దానికి కేవలం 2 వారాల సమయాన్ని మాత్రమే నేను ఇస్తున్నాను అని చెప్పేసి విజయ్ చెప్పడం జరిగింది. ఇది చాలా పెద్ద బ్లాస్టింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. బికాస్ దీని గురించి మాట్లాడుకుంటే ఇక ప్రతిపక్షాలు చాలా నోరెళ్ళబెట్టి చూస్తా ఉన్నాయి విజయ్ వైపు అని చెప్పి కూడా చెప్పొచ్చు. అండ్ వాటిని తట్టుకోలేనటువంటి, జీర్ణించుకోలేనటువంటి ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో ఇక పిఆర్ స్టంట్లు స్టార్ట్ చేశారు విజయ్ అని చెప్పి కూడా ఆయన మీద లేవనెత్తుతా ఉన్నారు మాటలు అని చెప్పేసి కూడా చెప్పొచ్చు. అయితే ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇక 717 బెల్ట్ షాపులు ఏవైతే ఉన్నాయో వాటిని క్లోజ్ చేయించే తరుణంలో మాత్రం మొత్తం తమిళనాడు రాష్ట్రంలో విజయ్ ఇక హీరోగా మారిపోయారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే అదే కాదు, ఇక పర్సనల్ గా ఉన్నటువంటి ఆయన జ్యోతిష్యుడు ఎవరైతే ఉన్నారో ఆయన గతంలో జయలలితకి పర్సనల్ జ్యోతిష్యుడిగా ఉన్నటువంటి తరుణంలో అతనికి మొత్తం మంత్రివర్గంలో కూడా చోటు కల్పించబోతా ఉన్నారు. బికాస్ ఎందుకంటే ఒక జ్యోతిష్యుడిని తీసుకొచ్చి మొత్తం రాజకీయాల్లోకి తీసుకొచ్చి అతనికి కూడా ఒక ప్లేస్ ఇచ్చినటువంటి తరుణం కూడా ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం. ఇందులో భాగంగానే ఇక ముందు కూడా జ్యోతిష్యుడికి మంత్రివర్గంలో స్థానం కల్పించబోతారని కూడా చూస్తాం. అదే విధంగా తమిళనాడు ప్రజల్లో కూడా చాలా ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ఇదే తరుణంలో అసలు విజయ్ ఇచ్చేటటువంటి మొత్తం ఏదైతే సీట్లు ఉన్నాయో ఇప్పటివరకు తన కార్ డ్రైవర్ కి ఇచ్చినటువంటి సీట్ కానీ లేదంటే చిన్న తరహా కొత్తగా ఉన్నటువంటి యంగ్ లీడర్స్ కి ఇచ్చినటువంటి ఛాన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో భాగంగానే ఇప్పుడు జ్యోతిష్యుడికి కూడా ప్లేస్ ఇవ్వడం కొంతవరకు 50% నెగిటివ్, 50% పాజిటివ్ గా కూడా ఉందని చెప్పొచ్చు. అయితే ఇలాగా వ్యూహం మొత్తం కూడా రచించడం వెనుక అసలు ఏంటి, టీవీకే పార్టీ అధినేత సీనియర్స్ ని తెచ్చుకోకుండా, సీనియర్స్ గురించి ఆలోచించకుండా, వేరే పార్టీలో ఉన్న వాళ్ళని తెచ్చుకోకుండా ఇటువంటి కొత్త వ్యూహాలు రచిస్తా ఉన్నాడంటే రాష్ట్ర భవిష్యత్ ఏ విధంగా ఉండబోతుంది అని కూడా చాలా పెద్ద ఎత్తున ప్రశ్నార్థకంగా మారిందని కూడా చెప్పొచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ గా కూడా ఇది దూసుకెళ్లిపోతుందని చెప్పొచ్చు. అయితే ఇందులో భాగంగానే ఇక రేపు బల పరీక్ష ఏ విధంగా ఉండబోతోంది, విజయ్ కి అసెంబ్లీలో ఎటువంటి మద్దతు లభించబోతుంది అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ గా ఉంది. ముందుగా అయితే మనం చూడబోవాలి రేపు అసెంబ్లీలో ఏం జరుగుతుంది, అసలు ఆ నెంబర్ ని విజయ్ నిలబెట్టుకోబోతాడా లేదంటే ఇంకా దీనికి సంబంధించి ఇంకెన్ని కొత్త ట్విస్ట్లు అయితే వెలుగులోకి రాబోతున్నాయని చెప్పేసి మొత్తం దేశ వ్యాప్తంగా ప్రజలైతే చాలా ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తా ఉన్నారు. సో లెట్స్ వాచ్ వాట్స్ గోయింగ్ టు బి హ్యాపెన్ ఇన్, let's watch in KRTV. Thank you so much.